హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్ లో ఈ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ ఇవి ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 2,6,15 అన్నాడు. సో నిన్నటి క్లాస్ లో థర్డ్ ప్రపోర్షన్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. సో ఫోర్త్ ప్రపోర్షన్ కావాలి అని అనుకుంటే దానికి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన దానికి ఒక ఫార్ములా లాంటిది కూడా రాయించిన. సో ఫోర్త్ అంటే ఏంటి? ఏబిసిడీలలో ఫోర్త్ది డి, కాబట్టి డి ఈక్వల్స్ టు బిసి బై ఏ. సో ఇవ్వబడినటువంటి 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వనమాట. సో మనకు కావాల్సిన ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ అనేది వస్తుంది. డి అని అంటే ఫోర్త్ ప్రపోర్షన్ అనమాట. సో బి అంటే ఇక్కడ ఏబిసిలు ఇవి 3 వరుసగా ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూస్ ని బై ఏ చేస్తే సరిపోతుంది. బి అని అంటే 6 ఇంటూ సి అంటే 15 బై ఏ అంటే 2. సో ఇది 2 1 జా, ఇది 2 3 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 ఇంటూ 15 45 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, జనరల్ గా ఇది ఎట్లా వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఏ ఈస్ట్ బి ఈజ్ యాజ్ సి ఈస్ట్ డి అని ఇస్తే మనకి ఫోర్త్ ప్రపోర్షన్ డి కాబట్టి ఇది కావాలనుకుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ యొక్క మల్టిప్లికేషన్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ యొక్క మల్టిప్లికేషన్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బిసి అవుతుంది. మనకు కావాల్సింది డి మాత్రమే కాబట్టి డి ఎక్కడ ఉంచేసి ఏని ఇట్లా తీసుకొస్తే అది ఇక్కడికి వచ్చి బైలో అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనకు కావాల్సింది ఒక ఇది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 24, 18 అండ్ 12 అని చెప్పిండు. సో డైరెక్ట్ గా జనరల్ గా ఇదంతా రాయాల్సిన పని కూడా లేదు. బీసీ బై ఏ అని అంటే ఇక్కడే చేసేయాలి. బీసీ ఇవి బై ఏ అంటే ఇది బైలో వెళ్తుంది కాబట్టి దీంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది 12 1 జా, ఇది 12 2 జా అవుతుంది. సో ఇది ఇక్కడ 9 అయిపోతుంది అనమాట క్యాన్సిల్ చేస్తే. ఇది 2 1 జా, 2 9 జా 18 అయిపోతుంది అనమాట. సో మన ఆన్సర్ అయితే డైరెక్ట్ గిట్ట చేసుకోవచ్చు. కన్ఫ్యూజన్ అవుతాం అని అనుకుంటే మాత్రం మళ్ళీ సపరేట్ గా రాసుకోండి. ఆన్సర్ అయితే 9 వస్తుంది. బీసీ అనుకున్నాం. బి అని అంటే 18, సి అంటే 12 బై 24 చేస్తే 12 1 జా, 12 2 జా అండ్ 2 1 జా, 2 9 జా. సో ఆన్సర్ 9 అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి. కంబైన్డ్ రేషియో ఆఫ్ 2:3, 4:5 అండ్ 6:7 అని చెప్పేసి 3 రేషియోస్ ఇచ్చిండు. ఈ 3 రేషియోల యొక్క కంబైన్డ్ రేషియో అని అడుగుతున్నాడు. కంబైన్డ్ రేషియో అంటే ఏంటంటే, కంబైన్డ్ రేషియో అంటే ఫస్ట్ చిన్న డెఫినేషన్ లాగా కంబైన్డ్ రేషియో ఆఫ్ 3 రేషియోస్ ఏవైనా ఇచ్చిండు అనుకోండి. ఎగ్జాంపుల్ ఏ ఈస్ట్ బి కామా సి ఈస్ట్ డి కామా ఈ ఈస్ట్ ఎఫ్ అని చెప్పేసి 3 రేషియోస్ ఇస్తే వీటి యొక్క కంబైన్డ్ రేషియో ఏమవుతుందనంటే ఫస్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడిట్లో వాటిని మల్టిప్లై చేసి వాటికి నెక్స్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా వాటి మల్టిప్లికేషన్ కి మధ్యన ఉన్నటువంటి రేషియోని కంబైన్డ్ రేషియో అని అంటాం. కాబట్టి ఏ సిఈ ఈస్ట్ బి డి ఎఫ్ అనేది ఆన్సర్ అవుతుంది సింపుల్ గా. సో ఫస్ట్ టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి, వాటి మధ్యన నిష్పత్తినే కంబైన్డ్ రేషియో అని అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్స్ ఇక్కడ ఇవ్వబడిన ఇదంతా రాయాల్సిన పని లేదు, సింపుల్ గా చేసే చూడండి. 2 ఇంటూ ఫస్ట్ టర్మ్స్ తీసుకున్నా 4 8 అవుతుంది ఇంటూ ఫస్ట్ టర్మ్ 6. ఈ మూడిట్లో ఫస్ట్ టర్మ్స్ 2, ఇక్కడ 4, ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 6 48 అవుతుంది. సో ఇది 48 ఈస్ట్ సెకండ్ టర్మ్స్ చూడండి 3 ఇంటూ 5 15 ఇంటూ 7 105 అవుతుంది అనమాట. సో ఇది ఇంకా దీంట్లో పోతుందా అని అంటే 3లో పోతుంది. 3 16 జా 48 అవుతుంది. 3 జా 9 అండ్ 3 5 జా 15 కాబట్టి 16:35 అనేది కంబైన్డ్ రేషియో ఆఫ్ ది గివెన్ 3 రేషియోస్ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో గురించి వినండి ఫ్రెండ్స్. సో ఇన్వర్స్ రేషియో తెలుగులో అయితే విలోమ నిష్పత్తి అని అంటాం. సో ఇదేంటి అని అంటే ఈ రెండు ఏదైనా ఒక నిష్పత్తి ఇచ్చిన అనుకోండి, దాని విలోమ నిష్పత్తి ఏమవుతుంది ఇన్వర్స్ రేషియో అని అంటే రివర్స్ లో అయిపోతుంది అనమాట. ఏ ఈస్ట్ బి అని అంటే దాని యొక్క రివర్స్ లో ఉన్న నిష్పత్తిని ఇన్వర్స్ రేషియో అని చెప్పేసి అని అంటాం. రివర్స్ లో ఇలా రాసేయచ్చు. ఒకవేళ ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి అని చెప్పేసి 3 నిష్పత్తులు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 3 వాల్యూస్ యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు దీన్ని ఏ క్లోజ్ చేస్తే బిసి ఈస్ట్, బి క్లోజ్ చేస్తే ఏసి ఈస్ట్, సి క్లోజ్ చేస్తే ఏబి అవుతుంది అనమాట. సో 3 వాల్యూస్ యొక్క మధ్యలో ఉన్నటువంటి రేషియో యొక్క ఇన్వర్స్ రేషియో ఏదైతే ఉందో అది బీసీ ఈస్ట్, ఏసీ ఈస్ట్, ఏబి అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈస్ట్ డి అని చెప్పి ఇచ్చింది అనుకోండి, దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది అని అంటే ఏ కావాలి, ఏ వదిలేయండి, అప్పుడు ఏమవుతుంది బి సి డి ఈస్ట్, బి కావాలి, బి వదిలేయండి, మిగిలిన ఏముంది ఏ సి డి ఈస్ట్, సి కావాలి, ఏ బి డి, నెక్స్ట్ డి కావాలి, డి వదిలేయండి, నెక్స్ట్ ఏ బి సి ఇలా చేయొచ్చు అనమాట. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ ఈస్ట్ బి అని అడిగితే బి ఈస్ట్ ఏ అవుతుంది. ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి అడిగితే దట్ ఈక్వల్స్ టు బి సి ఈస్ట్ ఏసి ఈస్ట్ ఏబి అవుతుంది.
అండ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈస్ట్ డి అని చెప్పేసి అడిగింది అనుకోండి, అప్పుడు ఏది కావాలనుకుంటే దాన్ని ఎక్సెప్ట్ చేసి మిగిలిన వాటిని మల్టిప్లై చేయండి. ఏ కావాలి కాబట్టి మిగిలిన వాటిని మల్టిప్లై చేసిన, బి కావాలి అది వదిలేసిన మిగిలిన మల్టిప్లై చేసిన, సి కావాలి సి వదిలేసిన మిగిలిన వాటిని మల్టిప్లై చేసిన, అండ్ డి కావాలంటే డి వదిలేసి మిగిలిన వాటిని మల్టిప్లై చేసిన అనమాట. సో ఈ విధంగా ఈ ఇన్వర్స్ రేషియోస్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీటికి సంబంధించిన క్లాసెస్ మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.